మిత్రులందరికీ శుభోదయం. పిల్లల్ని, పిల్లల్లాంటి పెద్దల్ని ఎంతగానో ఉత్తేజపరుస్తూ, ఆలోచింపచేస్తూ, చిన్నపిల్లలకైతే వారిలో ఆలోచన రేకెత్తిస్తూ, తమని తాము పెంపొందింప చేసుకునే ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియచేస్తూ, ఈ కథలలో పాత్రలలాగా మనం కూడా మానవత్వాన్ని, మంచిని అలవర్చుకుని జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలి అని ఆలోచింపచేసేలా, చక్కని నీతిని ప్రబోధించేలా వ్రాయబడినటువంటి చిన్న కథలను, పూర్తి కథలను రోజు విడిచి రోజు వింటున్నాం కదా. అందులో భాగంగా శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారు రచించినటువంటి సరస్వతీపుత్రుడు అనేటువంటి చిన్న కథల సంపుటి నుండి ఒక చక్కని కథను మళ్ళీ ఈరోజు విందాం. అందులో భాగంగా ఈరోజు మనం మంచి ఆలోచన అనే కథ విందాం. కథ పేరు మంచి ఆలోచన. రిటైర్డ్ ఉద్యోగి మూర్తి గారు కార్నర్లో వాళ్ళ కుర్చీలో కూర్చుని తెలుగు దినపత్రిక చదువుకుంటున్నారు. ఆదివారం స్కూల్కి సెలవు దినం కాబట్టి 8 ఏళ్ల సాయి పరిగెత్తుకుంటూ వచ్చి తన చేతిలోని నల్లని గింజను తాతయ్యకి చూపించి, ఇదేమిటి తాతయ్య అని అడిగాడు. దినపత్రికను పక్కన పెట్టి మూర్తిగారు మనవడి చేతిలోని నల్లని గింజను తన చేతుల్లోకి తీసుకుని పరీక్షగా చూసి, దీన్ని పందిరి చిక్కుడు గింజ అంటారు. నీకు ఇది ఎక్కడ దొరికిందిరా అన్నారు. కిచెన్లో నాన్నమ్మ కూరలు కోసేటప్పుడు ఇది కింద పడితే తీసుకొచ్చాను జవాబు చెప్పాడు సాయి. దీన్ని ఎండబెట్టి మట్టిలో పాతితే మొలక వచ్చి తీగ కట్టి చుట్టూ అల్లుకుని పువ్వులు పూసి తర్వాత పచ్చని కూర చిక్కుడికాయలు కాస్తాయి వివరంగా చెప్పా తాతయ్య. ఓ అలాగా అని అక్కడి నుంచి చిక్కుడు గింజతో వెళ్ళిపోయాడు సాయి. కొద్ది రోజుల తర్వాత వాళ్ళ కుర్చీలో దినపత్రిక చదువుతున్న మూర్తిగారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చిన సాయి, తాతయ్య నేను పువ్వుల మొక్కల దగ్గర మట్టిలో పాతిన చిక్కుడు గింజ పైకి మొలక వచ్చింది అని ఆనందంగా చెప్పాడు. దినపత్రికను కుర్చీలో ఉంచి మూర్తి తాతయ్య మనవడి వెంట చిక్కుడు మొక్కను చూడ్డానికి వచ్చారు. నిజంగానే సాయి మట్టిలో పాతి పెట్టిన చిక్కుడు గింజ మొలకెత్తి ఆకుల పైకొచ్చాయి. ఆలోచించి మూర్తిగారు 4 వెదురు బొంగులు మాలిచేత తెప్పించి పందిరి వేయించి చిక్కుడు తీగను మరో కర్ర సాయంతో పందిరిపైకి ఎక్కించారు. మనవడు సాయి రోజు శ్రద్ధగా నీళ్లు పోస్తూ ఆకుల వైపు కాయలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నాడు. పందిరి అంతటా చిక్కుడు తీగలు అలుముకుని ఆకులతో పువ్వులు వచ్చి క్రమంగా కాయలు వస్తున్నాయి. సాయి ఆనందానికి అంతులేకపోయింది. పందిరి నిండా చిక్కుడుకాయలు కనబడుతున్నాయి. తాతయ్య బాస్కెట్ నిండా చిక్కుడుకాయలు కోసి కిచెన్లో నాన్నమ్మకిస్తే ఎంతో సంతోషించింది. వాడి మంచి ఆలోచనకు తాతయ్యతో పాటు వాళ్ళ అమ్మా నాన్నలు కూడా మెచ్చుకుని ఎన్నెన్నో బహుమతులు ఇచ్చారు వాడికి. సమాప్తం. ఇంతవరకు మీరు మంచి ఆలోచన అనే కథ విన్నారు. విత్తనం మంచిదైతే ఆరోగ్యవంతమైనటువంటి మొక్క మొలుస్తుంది అని చెప్పడానికి ఈ కథ ఒక మంచి ఉదాహరణ. యథాలపంగా బామ్మ కూరలు తరుక్కుంటుంటే కింద పడిపోయినటువంటి చిక్కుడు గింజని తీసుకుని వచ్చి సాయి అదేమిటో వివరంగా తెలుసుకున్నాడు తాతగారిని అడిగి. తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకత మనిషిలో లేకపోతే అటువంటి మనిషి గాని, అటువంటి విద్యార్థి జీవితంలో ఎప్పుడూ పైకి ఎదగడు. ఆ గింజ గురించి పూర్తిగా వివరంగా తెలుసుకున్న సాయి దాన్ని మట్టిలో పాతిపెట్టి తాతగారి సహాయంతో అది ఎదిగేలా చేసి చివరికి మళ్ళీ ఎంతో విరివిగా కాసినటువంటి ఆ చెట్టు కాయల్ని తాతగారు బామ్మగారికి ఇచ్చినప్పుడు అతను చేసినటువంటి పనికి అందరూ మెచ్చుకున్నారంటే కారణం ఏమిటి? మనకి ఎలాంటి వస్తువు దొరికినా సరే లేదా పుస్తకం దొరికినా సరే అందులోని విషయం ఏమిటి అని తెలుసుకోవాలనుకునేటువంటి ఉత్సుకత, ఆతృత, ఆసక్తి ఈ 3 ఉన్నటువంటి పిల్లలు ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయికి వస్తారు అని తెలియచేసిన ఇంత చక్కని కథను మనకు అందించిన శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి కథను తెలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.